కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదల కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్లపై బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేసిన నిరాధారమైన ఆరోపణలను ఖండిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ కమలాపూర్ మండల మాజీ అధ్యక్షులు చరణ్ పటేల్ అన్నారు. ప్రజా పాలనలో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల ప్రక్రియ కోసం L1, L2, L3 జాబితాలో అర్హులను అధికారులు గుర్తించారని తెలిపారు. నిరుపేదల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ పాటుపడుతుందన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి నిజమైన లబ్ధిదారులను గుర్తిస్తుందని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల పేరిట ఎవరైనా అక్రమ వసూళ్లకు పాల్పడితే తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు. బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బాలసాని రమేష్ గౌడ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేసిన ఆరోపణలపై తాము చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పాలనలో ఏ ఒక్క నిరుపేద కుటుంబానికైనా లబ్ధి చేకూరిందా అని ప్రశ్నించారు. మరొకసారి ఇటువంటి నిరాధార ఆరోపణలు మానుకోవాలని హితవు పలికారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. సమావేశంలో నాయకులు తౌటం రవీందర్, పాడేటి భిక్షపతి, పెరుమండ్ల పరశురాములు పలువురు పాల్గొన్నారు. బీఆర్ఎస్ నాయకులైనటువంటి తక్కెలపల్లి సత్యన్న గారు ప్రెస్ మీట్లో మా పార్టీ ఇందిరమ్మ కార్యక్రమం గురించి, ఇళ్ళ కార్యక్రమం గురించి, అదేవిధంగా స్థానిక సంస్థల గురించి, మా పార్టీ అధికారంలోకి వచ్చిన దాని గురించి హేళనగా మాట్లాడడం జరిగింది. మేము మా పార్టీ పక్షాన వారికి తెలియజేస్తున్నాం, ఇందిరమ్మ ఇల్లు అనేది ఇప్పటి వరకు లిస్టు ఫైనల్ కానేలేదు. తను ఏ విధంగా లిస్టు ఫైనల్ కాకుండా ఏ విధంగా బామ్మర్దికి, బావకు, అక్కకు, చెల్లెకు రాసుకున్నారని ఆరోపిస్తాడు. ఒక నిరాధారమైన ఆరోపణ చేయడం జరిగింది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా మా మేనిఫెస్టో హామీలను నెరవేర్చే విధంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలనలో భాగంగా గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహిస్తూ మేము ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే పథకంలో ఒక ఫార్మేట్ రూపొందించి ప్రజలకు ఏవైతే కార్యకర్తలకు అందరికీ నాకు నమస్కారం. గత 2-3 రోజుల నుంచి బీఆర్ఎస్ నాయకులు అనవసరిత వాక్యాలు చేసుకుంటూ ప్రజలకు లేనిపోని అబద్ధాలు చెప్పుకుంటూ మీడియా సంస్థలకు తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చి నిర్వహించడం జరుగుతుంది. మేము ఒక్కటే మరి బీఆర్ఎస్ నాయకులు సవాల్ చేయడం జరుగుతుంది. 10 సంవత్సరాలలో మీ ఏ కార్యకర్తకు మీరు ఇచ్చారు? సామాన్య మానవులకి ఇచ్చిరా? టీఆర్ఎస్ కార్యకర్తలకు ఇచ్చుకున్నారా? ఓపెన్గా చర్చిద్దాం. మరి బస్ స్టాండ్కి వస్తారా? కమలాపూర్ బస్ స్టాండ్కి వస్తారా? మరి ఏమైనా గుళ్ళకి వస్తారా? దాని సిద్ధమా మీరు? రెండవది, ఒకటి, ప్రతి సంస్థను వేధించారు మీరు. గ్రానైట్ సంస్థల కాంచి మొదలు పెడితే కింది దాకా వేధించి దోసుకున్నారు, డబ్బులను దోసుకుని మీరే దొంగ అన్నట్టుగా మా మీద కాంగ్రెస్ మరి దోపిడీ చేస్తారనే విధంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. మరి దీన్ని మీరు ఎంతో ఆలోచించాల్సిన విషయం. మరి ఇలాంటి చర్చలకు పోతే మీరు మరి దేనికైనా గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ప్రజలు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు ఉంటారు. మరి ఎందుకంటే ప్రజలకు సంక్షేమ పథకాలు ఎన్నో అందిస్తున్న పార్టీ ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి ఇంకో విషయం ఏంటంటే ఎమ్మెల్యే గారు అప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నాడు, మరి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు. ప్రభుత్వ ఆసుపత్రి ఇప్పటి వరకు ఆన్లైన్ లేదు, దానికి సంబంధిత డాక్టర్ లేరు, సంబంధిత నర్సులు లేరు. 2 సంవత్సరాల క్రితం వచ్చిన ఫ్రిజర్ అంటే డెడ్ బాడీకి సంబంధించిన ఫ్రిజర్ కానీ, అల్ట్రాసౌండ్ కానీ, ఎక్స్రే యూనిట్ కానీ తుప్పుపట్టిపోతున్నాయి. మరి ఎమ్మెల్సీగా ఉండి ఎమ్మెల్యే ఉండి నువ్వు ఏం చేసినావు? ఇన్ని రోజులకు నీకు హాస్పిటల్ గుర్తొచ్చిందా? మేము గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని ఎంబడి పడి పొన్నం ప్రభాకర్ మంత్రి గారు, ప్రణవ్ గారు సహకారంతో ఒకటి చేసుకుంటూ వస్తున్నాం. ఆ లెటర్లు కూడా మీకు ఇప్పుడు ప్రెస్ ముందు మీకు చూపించగలుగుతాం. మేము మా సాధ్యమైనంత వరకు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు సేవ చేసేందుకే ఉన్నది తప్ప తప్పులు లేనిపోయిన ఆరోపణలు చేసి ప్రజలు తప్పుదో పడిస్తే మాత్రం మంచిగా ఉండదని హెచ్చరిస్తున్నాం.